ఏంటి కొత్త లేబర్ లా లే ఆఫ్ చేయడానికి పర్మిషన్ ఇస్తుందా? అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. వెల్కమ్ టు పార్ట్ 5 ఆఫ్ న్యూ లేబర్ లా చేంజెస్. ఈ చేంజ్లో ఏంటంటే ఎంప్లాయర్కి ఒక సర్టన్ లెవెల్ ఆఫ్ ఎంప్లాయీస్ వరకు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 300 మెంబర్స్ వరకు లే ఆఫ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ రీస్ట్రక్చరింగ్ ప్రోగ్రామ్స్. ఒకవేళ 300 కన్నా ఎక్కువ లే ఆఫ్ చేయాలంటే ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ని గవర్నమెంట్కి పాస్ చేసి దాని తర్వాత మాత్రమే లే ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఒక రకంగా ఇది మంచిది అని చెప్పొచ్చు, మాస్ లే ఆఫ్స్ అనేవి జరగకుండా ఉంటాయి. ఇంకో చేంజెస్ ఏంటంటే ఉమెన్ ఎంప్లాయీస్ నైట్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది. ఈ నైట్ షిఫ్ట్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఖచ్చితంగా ఎంప్లాయరు వాళ్ళ దగ్గర నుంచి కన్సెంట్ తీసుకోవాలి. ఎంప్లాయీ అంటే ఉమెన్ ఎంప్లాయీ యాక్సెప్ట్ చేస్తే మాత్రమే వాళ్ళకి నైట్ షిఫ్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ నైట్ షిఫ్ట్లో ఎంప్లాయీస్ పనిచేస్తుంటే ఉమెన్ ఎంప్లాయీస్కి రిలేటెడ్గా సెక్యూరిటీ అరేంజ్ చేయాలి. అలాగే సీసీ కెమెరాలు పెట్టడం కానీ, వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ రాకుండా ఎమర్జెన్సీ రిలేటెడ్ జాగ్రత్తలు తీసుకోవడం కానీ, ఇలాంటి సేఫ్టీ స్టాండర్డ్స్ అయితే ఫాలో అవ్వాలి. ఒకవేళ ఇలాంటి సేఫ్టీ స్టాండర్డ్స్ ఏవి ఫాలో అవ్వకపోయినా కూడా హ్యూజ్ పెనాల్టీస్ అనేవి ఉంటాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు ఫిన్ట్రాక్ ఇండియా. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి వాళ్ళని కూడా ఫాలో అవ్వమని చెప్పండి. టు బీ ఇన్ ట్రాక్, ఫాలో ఫిన్ట్రాక్.